దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము గొర్రెపిల్ల. దేవుని బిడ్డలారా, మనము ఈ ఫిబ్రవరి మార్చి నెలంతా కూడా యేసు ప్రభుని వేదనలను, శ్రమలను, మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ శ్రమ దినాలలో మన పక్షముగా ప్రభువు పొందిన బలి అర్పణను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఫరో బంధకాల నుండి విడిపించబడుటకు పస్కా గొర్రెపిల్ల వధించబడటం ఎంతో అవసరం. అలాగే నేటి ప్రజలైనటువంటి మనము సాతాను బంధకముల నుండి విడిపించబడుటకు పరలోకము నుండి ఒక పస్కా గొర్రెపిల్ల అవసరం. ప్రియులారా, దేవునికి 3 అర్హతలున్న పస్కా గొర్రెపిల్ల కావాలి. మొదటిది, అది ప్రథమ సంతానం అనగా తొలిచూలు పిల్లై ఉండాలి. రెండవదిగా అది మగదై ఉండాలి. మూడవదిగా అది కళంకము లేనిదై ఉండాలి. ప్రియులారా, దేవుని కుమారుడు ఈ 3 అర్హతలు కలిగి ఉన్నవాడే. మన నూతన పస్కా గొర్రెపిల్ల అయినటువంటి ప్రభు మన నిమిత్తం వధించబడ్డాడు. ఆయన రక్తాన్ని విశ్వాసముతో మన హృదయ ద్వారబంధములకు నుదుటి మీద వ్రాసినప్పుడు మనం సాతాను చెర నుండి, బంధకాల నుండి విడుదల పొందుతాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞాపించినట్టు ఇజ్రాయేలీలు అగ్నిలో కాల్చిన గొర్రెపిల్ల మాంసాన్ని తిన్నప్పుడు వారు వారి రోగముల నుండి స్వస్థత పొందారు అని 105వ సంకీర్తన 37వ వచనములో చూస్తాం. అదేవిధముగా యేసు ప్రభుని దేహం మన స్వస్థత నిమిత్తం విరగొట్టబడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన పట్ల యేసు ప్రభు ఎంత అపారమైన ప్రేమను కనబరిచాడు. కేవలం నీ కొరకు, నా కొరకు ఆయన పస్కా గొర్రెపిల్లను పరలోకం నుండి తండ్రి పంపాడు. కనుక ఎల్లప్పుడూ మనము దేవునికి వందనాలు చెల్లింప బద్ధులమై ఉన్నాం. కనుక తండ్రి కేవలం నా కొరకు నీ ఒకే ఒక కుమారుని వధించుట నీకు ఇష్టమైనందుకు నీకు వందనాలు అని, నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా పస్కా గొర్రెపిల్లను పంపినందుకు నీకు వందనములు అని ప్రతిగా నిన్ను ప్రేమిస్తున్నాను, మిమ్మను స్తుతిస్తున్నాము, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము అని నిత్యము మనము ప్రార్థించేవారుగా ఉండాలి. పస్కా గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మానవాళికి రక్షణ, విమోచన కలుగజేయబడింది. కనుక ఆ పస్కా గొర్రెపిల్ల రక్తములో మన పాపములను శుద్ధీకరించుకుందాం, పరిశుద్ధపరచబడదాం, పవిత్రమైన హృదయాన్ని, జీవితాన్ని కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి.
దేవానికి వందనాలు ప్రభువా. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. దేవానికి వందనాలు తండ్రి. అనేక మంది బిడ్డలు దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్నారు. వారు ఎక్కడుంటున్నప్పటికీ నీ కాపుదల, సంరక్షణ బిడ్డలకు దయచేయండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి నాయన. నూతన ఆశీర్వాదములు దయచేయండి తండ్రి. నేటి దినాన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన జ్ఞానాన్ని, వివేచన, జ్ఞాపక శక్తిని దయచేసి మంచి విజయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. దిన దీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకందరికీ తోడై ఉంటును కాక. ఆమేన్.